హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 15. నాగేంద్ర వర్షాల విషయం ఒక కొలిక్కి తేవాలని సరోజతో కలిసి చంద్రకి ఫోన్ చేయాలి అనుకుంటాడు. ఇక చంద్ర ఇంట్లో. ఇంకా చంద్ర, వసంత్, నిహాష్ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు సీరియస్ గా. చంద్ర, నిహాష్ ఇంకొకసారి ఆలోచించు. ఆ అమ్మాయి పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు అని నెమ్మదిగా చెప్తాడు. నిహాష్, నానా, నేను మొదట్లో వర్షాన్ని పెళ్లికి చాలా కష్టపడి ఒప్పించాను. తను కన్విన్స్ అయ్యింది. పెద్దింటికి కోడలుగా వెళ్తున్నాను అనే టెన్షన్ లో ఎవరో ఏదో చెప్తే నమ్మేసింది. ఇప్పుడు ఇంతగా నా కోసం తపన పడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? నేను తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను నాన్న అని చెప్తాడు. వసంత, నీ ప్రేమను మేమేం తప్పు పట్టడం లేదు నిహాష్. మా బాధ కూడా అర్థం చేసుకో. ఒక అమ్మాయి కుటుంబంలోకి వస్తే కుటుంబం నిలబడుతుంది అనే నమ్మకం మాకు రావాలి. కానీ తనని చూస్తే ఆ నమ్మకం కలగట్లేదు. అదే అతిథిని చూస్తే ఎంత కష్టం వచ్చినా కుటుంబాన్ని నడిపిస్తుంది అనే భరోసా వస్తుందని నచ్చ చెప్తుంది. నిహాష్, ఇంత డిస్కషన్ అవసరం లేదు అతిథి గురించి. పెళ్లి ముహూర్తాలు పెట్టించండి. తిరుమలలో సింపుల్ గా పెళ్లి చేసుకుంటాం అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు. అదే టైంలో నాగేంద్ర చంద్రకి కాల్ చేస్తాడు. నాగేంద్ర, బావగారు బాగున్నారా? ఇంట్లో అంతా కులాసేనా అని అడుగుతాడు. చంద్ర, హా, అందరం బాగానే ఉన్నాం బావా. మేమే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం. నాగేంద్ర, ఆడపిల్ల తరపు వాళ్ళం, మేమే చొరవ తీసుకోవాలి కదా బావగారు. పర్వాలేదు. చంద్ర, మా వాడు సింపుల్ గా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. తిరుమలలో కాబట్టి ముహూర్తాలు అవసరం లేదు. మీకు సెంటిమెంట్లు ఉంటే పంతులు గారిని అడుగుతాను. నాగేంద్ర, అలాగే బావగారు, మాకు కూడా సెంటిమెంట్లు ఏమీ లేవులేండి. చంద్ర, శనివారం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరేమంటారు? నాగేంద్ర సరోజ వైపు చూస్తాడు. సరోజ సంతోషం ముఖంలోనే కనిపించడంతో ఇంకేం అడగకుండా చంద్రకి ఓకే చెప్తాడు నాగేంద్ర. మీ ఇష్టం బావగారు, అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. వివరాలు మీకు ఫోన్ చేసి చెప్తాను. చంద్ర, ఓకే, ఉంటానండి అని ఫోన్ పెట్టేస్తాడు. నాగేంద్రకు అతిథి విషయంలో బాధపడాలో వర్ష విషయంలో ఆనందపడాలో అర్థం కావట్లేదు. ఆగిపోయిన 10 రోజుల తర్వాత మళ్ళీ కూతురి పెళ్లి జరుగుతూ ఉండడంతో ఏర్పాట్లు చూసుకోవాలని కంగారు పడతాడు నాగేంద్ర. సరోజ, అమ్మయ్య, ఇంకో 5 రోజుల్లో మన అమ్మాయి పెళ్ళైపోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి నాగేంద్ర అతిథి గురించి ఆలోచిస్తున్నాడని అనుమానం వచ్చి అతిథి కూడా ఉంటే బాగుండేది, చూద్దాం అప్పటికొస్తుందేమో అని నిట్టూర్పు విడుస్తుంది. నాగేంద్ర, అతిథి పెళ్లి చేశాక వర్షకు పెళ్లి చేయాలి. కాని పెళ్లి అనేది అతిథి విషయంలో కలిసి రాలేదు. తల్లి లేని పిల్లని దేవుడికి జాలి కూడా లేదు అని బాధపడతాడు. సరోజ, అతిథికి తల్లి లేకపోయినా తల్లి స్థానంలో నేనున్నానుగా. తను కనిపించగానే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్తుంది. సరోజ, మా సుదీప్ ని పెళ్లి పనులు చేయమని పంపిస్తాను. ఎప్పటికైనా ఇంటికి వాడేగా చూసుకోవాల్సింది అని రాగాలు తీస్తుంది. నాగేంద్ర, అవసరం లేదు. ఇంటి పెద్దని, ఇంకా నేను బ్రతికే ఉన్నానుగా, నేను చూసుకుంటాను. ఆ తాగుబోతు కల్పించుకోవడానికి వీల్లేదు. వాడు నా ఇంటివాడు ఎప్పటికీ అవ్వలేడు అని కోపంగా చెప్తాడు. సరోజ, అంత కోపం ఎందుకండి? సర్లేండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. హాస్పిటల్లో అభి అనురాగ్ పక్కనే నిద్రపోతాడు. అభి నిద్రలేచి చూసేసరికి తనకి అనురాగ్కి దుప్పటి కప్పు ఉంటుంది. అతిథి చేసిన పని అని అర్థమవుతుంది. అభి అతిథి కోసం చూస్తాడు. చుట్టుపక్కల కనపడదు. అనురాగ్ ని జాగ్రత్తగా పడుకోబెట్టి బయటికి వస్తాడు. అతిథి అక్కడున్న కొంతమంది పేషెంట్లతో మాట్లాడుతూ ఉంటుంది. అతిథి, బామా, నీ గురించి డాక్టర్తో మాట్లాడ్డాను. నువ్వు ఇక వెళ్ళొచ్చు. నా కొడుకే నన్ను పట్టించుకోకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు తల్లి. నువ్వు నా కోసం రిపోర్ట్లు, మందులు అన్నిటి గురించి దగ్గరుండి చూసుకున్నావు. నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి తల్లి అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు బామ్మగారు. అతిథి బామ్మ సామానం అంతా సర్దించి దగ్గరుండి పంపిస్తుంది. ఇద్దరు ముసలి వాళ్లతో మాట్లాడి వాళ్ళకి వైద్యం చేయాల్సిన వార్డు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వాళ్ళు అతిథికి థ్యాంక్ యూ చెప్పి పంపిస్తారు. అతిథి వచ్చి ఓపీలో కూర్చుని ఉంటుంది. అభి అన్ని చూస్తూనే ఉంటాడు. ఒక చిన్న బాబు అతిథిని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. బాబు నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అతిథి బాబుని నవ్వుతూ చూస్తుంది. అతిథి
బుజ్జి వచ్చి కాసేపు నాతో ఆడుకో అని అరుస్తుంది. బాబు అతిథి దగ్గరకు వచ్చి సైగలు చేస్తూ ఉంటాడు. అతిథికి బాబుకి మాటలు రావని అర్థమై బాధపడుతూ ఉంటుంది. బాబు ఏం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. అవి అదంతా చూసి, బాబు నాకు నువ్వు బాగా నచ్చావు, నేను తిన్న తర్వాత అమ్మతో చెప్పి నీ దగ్గరకు వస్తాను అంటున్నాడు అని చెప్తాడు. బాబు అభి చెప్పింది కరెక్టే అన్నట్లు అభి వైపు వేలు చూపిస్తాడు. అతిథి ఓకే అని బాబుకి బాయ్ చెప్తుంది. అతిథి అభిని చూసి నీకేమైనా కావాలా? అభి నాకేం వద్దులే కానీ ఛాన్స్ దొరికితే పారిపోవాలని ట్రై చేసే నువ్వు నేను నిద్రపోయినప్పుడు పారిపోలేదు ఎందుకని అని అడుగుతాడు. అతిథి ఏమో ఇప్పుడు నాకు అలా పారిపోవాలి అనిపించట్లేదు, ఎందుకో తెలియదు కానీ బాబు నార్మల్ అయిపోయి ఆడుకుంటే చూడాలి అనిపించింది. పారిపోతే మాత్రం నన్ను వదిలేస్తావా ఏంటి? మళ్ళీ ఎలాగైనా తీసుకొస్తావుగా అని సమాధానం చెప్తుంది. అతిథి సమాధానం విని అభి లోపలే నవ్వుకుంటాడు. అభి సీతమ్మ రాలేదా? బాబుకేమీ తినిపించలేదు. అతిథి తమలో చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను బాబుకి ఇడ్లీ తినిపించాను, పాలు కూడా తాపిచ్చాను, సీతమ్మని తిరిగి ఇంటికి పంపించేశాను. తను ఇక్కడ ఏం చేస్తుంది? మనం వెళ్లేలోపు ఇంట్లో కావలసిన ఏర్పాట్లు చేస్తుందిగా. అభి నేను వెళ్లి అరవతో మాట్లాడొస్తాను, బాబుని లేపి రెడీ చేయి, ఇంటికి వెళ్ళిపోదాం, వాడు నార్మల్ అయిపోయాడు సరేనా? మళ్ళీ ఏదైనా అనురాగ్కి ప్రాబ్లం అయ్యి హాస్పిటల్ కి తీసుకొస్తే చిటపట్లు ఆడుతావు. అభి ఏయ్, అనురాగ్ హెల్త్ గురించి నాకు తెలీదా? చనివిచ్చాను కదా అని ఓవరాక్షన్ చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. అతిథి నీ బుద్ధి మాత్రం మారదు అని లోపలే తిట్టుకుంటుంది. అభి అరవ్తో మాట్లాడడానికి తన రూమ్ కి వెళ్తాడు. అరవ్ రా అభి, బాబు ఎలా ఉన్నాడు? యాక్టివ్ అయ్యాడా? బాగానే ఉన్నాడ్రా, ఇప్పుడు నిద్రపోతున్నాడు. అరవ్ అభి అనురాగ్ ఏజ్ లో ఉన్న పిల్లలు ఈ పాటికి మాట్లాడడానికి ట్రై చేస్తూ చిన్న చిన్న పదాలు పలుకుతున్నారు, కానీ అనురాగ్ అలా లేడు, చాలా డల్ గా ఉన్నాడు. వాడు మైండ్ ఇన్యాక్టివ్ గా ఉందనిపిస్తుంది. అభి వాడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అరవ్, అమ్మ తాత అంటాడు, ఇంట్లో బాగా ఆడుకుంటాడు. అరవ్ అలా కాదురా, వాడి లైఫ్ నార్మల్ గా లేదు, మెయిన్ గా వాడికి అమ్మ లేదు, వాడిని నువ్వు ఫ్రీగా వదలడం లేదు, బయట ఆడుకోనివ్వవు, ఫ్రెండ్స్ లేరు, ప్లే స్కూల్ లాంటివి లేవు, కనీసం ఎప్పుడైనా పార్క్ కి తీసుకెళ్లావా, వాడితో ఆడుకున్నావా? వాడు నార్మల్ గా పెరగకపోతే మెంటల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా, తర్వాత బాగవ్వాలంటే లైఫ్ టైం పడుతుంది. అభి ఏంట్రా ఏదో చెప్పి భయపెడుతున్నావు? మన ఇంట్లో అన్ని గేమ్స్ ఉన్నాయి, పార్క్ కన్నా పెద్ద ప్లే ఏరియా ఉంది, ఇంకేం కావాలరా? అరవ్ రే, సింపుల్ గా చెప్పాలంటే నువ్వెలా పెరిగావో వాడిని అలాగే పెంచు. వాడికి అమ్మ లేకపోతేనే అమ్మమ్మ తాతయ్య నానమ్మ అందరూ ఉన్నారుగా, వాడికి లేదు. నా కొడుగ్గా పుట్టడం వాడి దురదృష్టం. అరవ్ ఇంక వేరే ఆప్షన్స్ ఉన్నాయి, డోంట్ ఫీల్ బ్యాడ్ అభి. అభి అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? త్వరగా చెప్పి చావు. అరవ్ వాడికి బయట ప్రపంచాన్ని పరిచయం చెయ్యి, పిల్లలతో కలిసేలా చెయ్యి. వాడి ప్రపంచంలో నువ్వు సీతమ్మ మాత్రమే ఉన్నారు, అలా కాకుండా చాలా మంది మనుషులు భూమి మీద ఉన్నారని తెలుసుకునేలా చెయ్యి అని తల బాదుకుంటాడు. అభి సరేరా, ప్రాబ్లం నాకు అర్థమయ్యింది. అరవ్ నువ్వు ఒక పని చెయ్యి, వాడిని అవుటింగ్ కి తీసుకెళ్ళు, మంచి టూరిస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళు, ఎంజాయ్ చేసేలా చెయ్యి, వాడి మైండ్ చాలా యాక్టివ్ అవుతుంది చూడు అని సలహా ఇస్తాడు. అభి ఓకేరా, నేను ఇంటికి వెళ్తాను. అభికి అరవ్ చెప్పిన పాయింట్స్ నిజమే అనిపించాయి. వెంటనే అనురాగ్ దగ్గరికి వెళ్తాడు. అనురాగ్ నిద్ర లేచి నుంచుంటాడు. అతిథి అనురాగ్ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటుంది. అనురాగ్ అతిథి వైపు చూస్తూ ఉంటాడు. అతిథి ఏంట్రా అలా చూస్తున్నావు? భయపడకు, నేను నీ ఫ్రెండ్ ని, మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను ముందు చూసావు, గుర్తులేనా? నా పేరు నీకు తెలియదు కదా? అతిథి ఎలా ఉంది, బాగుందా అని ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అభి కాసేపు నోరు ముయ్యొచ్చుగా, అవసరం లేని చోట ఎక్కువగా వాగుతూ ఉంటావు. అతిథి వాడు చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు. మధ్యలో నీకెందుకు నొప్పి, నువ్వు వాడితో ఎలాగో ఎక్కువ మాట్లాడవుగా, చూస్తూ ఉండు అంటుంది సీరియస్ గా. అభి బావురు కప్పల అలా వాగుతూ ఉంటే ఎవరైనా నవ్వుతారు, చేపలా నోరేసుకుని అందరి మీద పడిపోతావు.
అభి సీతమ్మ లేదని నీకు కొంచెం చనువిస్తే ఒక్క రోజులోనే ఇన్ని మాటలు అంటావా? ఇంటికి వెళ్తాంగా, నీ పని చెప్తా. అతిథి ఆ లేకపోతే నువ్వు పిల్లి మొహం వేసుకుని నానా మాటలు అంటుంటే సైలెంట్ గా ఉండాలా? అంత సీన్ లేదు. నన్ను తక్కువ అంచనా వేయకు. అభి అతిథి తిట్టుకుంటూ ఉంటే అనురాగ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అభి అనురాగ్ ని గమనిస్తూ ఉంటాడు. అభి అనురాగ్ ని తీసుకుని బయటికి రా, కార్ రెడీగా ఉంది. అతిథి వస్తానులే, రాక చేస్తానా? నేను నీకు శాలరీ అడగని పని మనిషినైపోయాను, నా కర్మ అని తిట్టుకుంటూ కారు దగ్గరికి వెళ్తుంది. అందరూ బయలుదేరి ఇంటికి వెళ్తారు. అనురాగ్ కోసం సీతమ్మ అన్ని అరేంజ్ చేస్తుంది. అభి సీతమ్మ, మనం రేపు ఉదయం ఊటీ బయలుదేరుతున్నాం. అతిథి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, కొన్ని రోజులు మనం ప్రశాంతంగా ఉండొచ్చు, వీలైతే జంప్ అవ్వచ్చు అనుకుంటుంది. అభి అతిథి, నువ్వు కూడా మాతో వస్తున్నావు, నీ వస్తువులు కూడా సర్దుకో. అతిథి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతుంది. నేనెందుకు, మీరు వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి. ఎవరైనా కిడ్నాప్ చేసిన వాళ్ళని ట్రిప్ కి తీసుకెళ్తారా? ఆహాహా. అభి నువ్వు చెప్పింది చెయ్యి, ఓవర్ చెయ్యొద్దు. వెళ్ళి లగేజ్ సర్దుకో. అతిథి మీ ఊర్లో కిడ్నాప్ చేసిన వాళ్ళు లగేజ్ సర్దుకున్న టైం ఇచ్చి కిడ్నాప్ చేస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అభి సీతమ్మ, నేను అతిథి బయటికి వెళ్తున్నాం, తొందరగా వచ్చేస్తాం. అనురాగ్ ని జాగ్రత్తగా చూసుకొని చెప్పి అతిథితో కలిసి షాపింగ్ కి బయలుదేరతాడు. అతిథి ఇప్పుడేగా వచ్చింది, మళ్ళీ ఎక్కడికి? అభి చెప్తేనే గాని రావా? అతిథి రాను అని సోఫాలో కూర్చుంటుంది. అభి అతిథిని ఎత్తుకుని తీసుకుని వెళ్లి కారులో పడేస్తాడు. అతిథి అబ్బా అని గట్టిగా అరుస్తుంది. అతిథికి సీట్ కి ఉన్న రేకు గుచ్చుకుంటుంది. చిన్న దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. అతిథి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అభి ఏమైంది అని కంగారుగా వచ్చి అతిథి దెబ్బ చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి ఆయింట్మెంట్ రాసి కట్టుకడతాడు. అతిథి దెబ్బ తగిలించడం దేనికి, మందు రాయటం దేనికి, కొంచెం కూడా ఆలోచన లేని మనిషివి అని తిట్టుకుంటుంది. అభి కారుని పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆపుతాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.